తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. హోసల్లి ఇండస్ట్రీస్ లో 19వ గేటును తయారు చేస్తున్నారు. 14వ తేదీ నాటికి గేటు సిద్ధం చేయాలని అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు గేటు రెడీ అయ్యే నాటికి డ్యాంలో 60 టీఎంసీల నీటిని ఖాళీ చేసేందుకు నీటిని విడుదల కొనసాగుతోంది. తుంగభద్ర నుంచి 33 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. తుంగభద్ర డ్యాంలో 19వ గేటుకు సంబంధించి కూడా హోసల్లి ఇండస్ట్రీలో ఆ 19వ గేట్ను తయారు చేస్తున్నారు. 14వ తేదీ నాటికి గేటును సిద్ధం చేస్తామంటూ కూడా ఇరిగేషన్ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే ఎగువ నుంచి విపరీతమైన వరద ప్రవాహం ఉండడంతో డ్యామ్ మొత్తం నిండుకుండలా ఉంది. ఆ డ్యామ్ లోపల 33 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది. అయితే ఎగువ నుంచి భారీ వర్షాల కారణంగా విపరీతంగా వరద ప్రవాహం డ్యామ్ను తాకడంతో గేట్ రిపేర్ అయింది. దీంతో ఆ గేటుకు సంబంధించి కూడా హోసల్లి ఇండస్ట్రీస్లో ఈ గేటును తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గేట్ 14వ తేదీ కల్లా రెడీ అవుతుంది. ఈలోపు 60 టీఎంసీల నీటిని ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుంగభద్ర నుంచి 33 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. హోసల్లి ఇండస్ట్రీస్ లో 19వ గేటును తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, 14వ తేదీ నాటికి గేటు సిద్ధంగా ఉంటుందా? అధికారులు వెర్షన్ ఏ విధంగా ఉంది? దేవి, తుంగభద్ర ప్రాజెక్టు లో కొట్టుకుపోయిన 19వ గేటు పునరుద్ధరణకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గేటు ఏర్పాటు తయారీ చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 19వ గేటు హొసల్లిలో ఒక ఇండస్ట్రీలో తయారవుతుంది. అయితే వాళ్ళకి డెడ్ లైన్ 14వ తేదీ పెట్టారు. బహుశా అంతలోపు పూర్తి కాకపోవచ్చు. అయితే అంతకుముందు తుంగభద్ర ప్రాజెక్ట్ లో నీటిని 60 టీఎంసీలు తగ్గించాల్సి ఉంటుంది. 1633 అడుగుల నుంచి 1613 అడుగుల వరకు నీటి మట్టం తగ్గాలి. ఆ తర్వాతనే 19వ గేటు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 33 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే 5-6 రోజుల్లోగా పూర్తిగా నీరు కిందికి వెళ్ళిపోతే ఆ తర్వాత 19వ గేట్ను అమర్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటికే గేట్ సిద్ధంగా ఉంచడానికి వీలుగా ఇండస్ట్రీ పైన కూడా ఒత్తిడి చేస్తున్నారు. అంటే 14వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఒక రోజు అటు ఇటుగా గేట్ తయారైతే నీరు 1613 అడుగులకు చేరగానే ఈ గేట్ను అక్కడికి తరలించి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇది కనీసం 3 లేదా 3 నుంచి 5 రోజులు గేటు ఏర్పాటు చేసేందుకు పడుతుంది. ఇంకా అంటే కనీసం వారం రోజులకు పైగానే వారం నుంచి 10 రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 19వ గేటు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి. దేవి, అంటే చంద్రశేఖర్, అసలు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏమని చెప్తున్నారు? అంటే ఎగువ నుంచి విపరీతంగా వరద ప్రవాహం వస్తుంది. అసలు ఈ డ్యామ్ సామర్థ్యం ఎంత? ఈ 19వ గేటు ఏ విధంగా విరిగిపోయింది? అసలు తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 105 టీఎంసీలు. యాక్చువల్ గా 135 టీఎంసీలు అయితే 30 టీఎంసీలకు సరిపడా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 105 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే దాదాపు 20 రోజులకు పైగానే వరద నీరు ఉధృతంగా వస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది షిమోగా ప్రాంతంలో త్వరగా భారీ వర్షాలు రావడంతో వరద నీరు ముందుగా వచ్చింది. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు త్వరగా నిండింది. దాదాపు 2 లక్షలకు పైగానే ఇన్ఫ్లోస్ వచ్చాయి. దాంతో తుంగభద్ర ప్రాజెక్టు నీటి మట్టం చాలా వేగంగా పెరిగింది. 1633 అడుగులు చేరిన తర్వాత దిగువకు నీటిని విడుదల చేశారు. అదంతా కూడా శ్రీశైలం జలాశయం చేరింది. అయితే నీటి ఎగువన వరద ఉధృతి తగ్గిన తర్వాత గేట్లను ఒక్కొక్కటి మూసివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే 19వ గేటు ఆపరేట్ చేసే సమయంలో మొన్న రాత్రి 11 గంటల సమయంలో గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. వాస్తవంగా డ్యామ్ సేఫ్టీ టీం ఈ డ్యామ్ ను పరిశీలించింది. అయితే 19వ ఈ గేట్లకు సంబంధించిన చైన్లు ఏవైతే ఉన్నాయో వాటి సామర్థ్యం ఎంత, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను వారు పరిశీలించినట్లేదు. అందుకే పూర్తి స్థాయిలో డ్యామ్ సేఫ్ గా ఉందని
సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ మేరకు ఈ ఏడాది నీటిని విడుదల చేశారు, గేట్లను ఆపరేట్ చేశారు. అయితే ముందుగా ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రాజెక్ట్ కి ఉంటుంది. అందులో భాగంగా తుంగభద్ర ప్రాజెక్టు కూడా ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ చేశారు. అప్పుడు కూడా ఈ చైన్ లో ఉన్న లోపాన్ని గుర్తించలేకపోయారు. 70 ఏళ్ల క్రితం ఈ గేట్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రస్తుతం అయితే రోప్ల ద్వారా గేట్లను క్రస్ట్ గేట్లను లాగుతున్నారు. అప్పట్లో చైన్ ఏర్పాటు చేసి వాటిని లాగే సిస్టమ్ అక్కడ అమల్లో ఉంది. అయితే ఈ చైన్ బలహీనపడిన విషయం కానీ గేట్లో లోపం ఉన్న విషయాన్ని కానీ ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ లో గుర్తించలేదు. అట్లాగే డ్యామ్ సేఫ్టీ టీమ్ సందర్శించినప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు కూడా గుర్తించలేదు. ఇందులో ఖచ్చితంగా మానవ తప్పిదం ఉందని చెప్పొచ్చు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ లోపాన్ని గుర్తించలేకపోయారు. దాని ఫలితంగా 19వ గేటు కొట్టుకుపోయి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కర్ణాటకతో సహా 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 60 టీఎంసీల నీటిని ఖాళీ చేసి 19వ గేటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేవి. ఆల్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.